మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ వద్దనైతే మనం ఉన్నామండి. సో నిన్న సాయంత్రము ఎల్లరెడ్డిపేట మండలం రాజన్న గ్రామం వద్దనైతే ఆటో బోల్తబడి ఒక మహిళనైతే మృతి చెందింది. సో ఆ మహిళ గ్రామం కూడా కొనరపేట మండలము ధర్మారం గ్రామము. సో బొడ్డు చంద్రబాబుని అయితే గుర్తించారు. సో ఇప్పుడైతే ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే తీసుకొచ్చారు. సో వారి కుటుంబాన్ని కూడా ఏమీ లేదంట, అసలు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయంట. సో ఆటో డ్రైవర్ కూడా అంటే అతను కొంచెం మద్యం సేవించి ఉండడం వల్ల ఆటో కూడా ఓవర్ స్పీడ్ మీద కూడా ఉందట. సో ఓవర్ స్పీడ్ వల్ల కొంచెం కంట్రోల్ కాక అక్కడ అసలు ఆటో అయితే బోల్తా పడింది. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ బొడ్డు చంద్ర వాళ్ళ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏమైంది? రోజు ఆమె నిన్నటి రోజు అంటే 30 జూన్ 2024 రోజు వాళ్ళ బంధువులను పరామర్శించడానికి రాజన్పేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆటో ఎక్కడం జరిగింది. అక్కడ ఆటో డ్రైవర్ విపరీతమైన డ్రింకింగ్ చేసి ఉన్నాడు అనే అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారణము ఆ డ్రైవరు. కానీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తారంటే అసలు పట్టింపు లేదు. ఆర్టీఏ కావచ్చు, వగైరా అధికారులు ఎవరైనా కావచ్చు, ఈ అధికారులు సంబంధిత వెహికల్ ఇన్స్పెక్టర్ అయితే ఏమాత్రం వాటిని నిఘా పెట్టినట్టయితే ఏమనిపిస్తలేదు. కనీసం వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డాక్యుమెంట్ లేదు, డ్రింక్ చేసిండు. ఈ క్రమంలో అసలు అధికారులు ఏం పట్టించుకున్నట్టు కూడా లేదు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఆటోలో ఎంతమంది ఉన్నారు అంటే ఇంకెవరెవరికి దాకాయి ఎంతమంది ఉన్నారు? ఆటో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? గొల్లపల్లి నుండి రాజన్నపేట వెళ్తుంది ఆటో. అది అందులో దాదాపు 10 మంది ఉన్నారు. అంటే కెపాసిటీని మించిన ట్రావెలింగ్ అది అయినప్పటికీ కూడా ఏమది లేదు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మిగతా వాళ్ళకి స్వల్పంగా గాయాలు జరిగినాయి. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒక్కరే చనిపోయారా? బొడ్డు చంద్రవణ చనిపోయారు. ఆమె ఎక్కడ విలేజ్? ఆమె ధర్మారం గ్రామం కోనరాపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. బంధువులకు కొంచెం దెబ్బ జరిగిందన్న క్రమంలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంది. వెళ్తుంది. ఆ క్రమంలో ఈ సంఘటన జరిగింది. పిల్లల 3 బిడ్డలు, 2 కొడుకులు. పెళ్లిళ్ళు అయిపోయా? వాళ్ళందరూ ఓకేనా? కానీ పూర్ ఫ్యామిలీ, ఏం లేదు, ఆర్థికంగా ఏం లేదు. సర్పంచ్ గారు కూడా ఉన్నారు మనతో. సరే వారి మాటల్లో కూడా విందాము. అసలు అది అనుకోకుండా జరిగిన ప్రమాదము. సో డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నాడంట. సో వారిని కూడా అడుగుదాం. రోజు ఏమైందంటే నిన్నటి కాలంలో మా అన్నయ్యకు దెబ్బ తాకడం వల్ల మా అన్నయ్య వాళ్ళ ఎంపురాలు, మా అన్నయ్య వాళ్ళ అక్క తమ్మునికి దెబ్బ తాకింది అని రాజన్నపేట రావడానికి సిద్ధంగా ఉండి గొల్లపల్లిలో ఆటో ఎక్కడం జరిగింది. ఆటో ఎక్కిన క్రమంలో ఆటోలో కూర్చున్న టైంలో అధిక స్పీడ్ వల్లనే టర్నింగ్లో కంట్రోల్ కాక స్టెడ్ అవ్వడం జరిగింది. ప్లస్ 10 మందికి సుధా గాయాలు జరగడం జరిగింది. ఈమె మా అక్కయ్య చనిపోవడం చూడ జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సంఘటనలు ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఏ ఒక్క డ్రైవర్లు కావచ్చు, తాగి కానీ అజాగ్రత్తగా నడపడం కానీ ప్లస్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ అలాంటివి జరగకుండా ఎవరైతే వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో, ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉన్నారో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రణాళిక పోకూడదని మేము వారిని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగద్దు, మాకు వచ్చిన బాధ ఇంకొకరికి రాకుండా ఉండాలని అధికారులను కూడా వేడుకుంటున్నాం. ఇట్లాంటి సంఘటనలు జరగడం వల్ల ఇది ఒకటే కాదు, చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో మా అక్కనే కాదు, వల్ల అధిక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అజాగ్రత్త వల్ల. ఈరోజు వెహికల్ ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల కావచ్చు, వెహికల్కి డ్రైవర్కి లైసెన్స్ ఉందా చూసుకోకపోవడం కానీ,
బండికి కాగితాలు ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ చెయ్యకపోవడం వల్లనే ఇలాంటి పురాణవతం అవుతా ఉన్నాయి. అది బీద కుటుంబం నుంచి వచ్చిన చనిపోయింది ఆమె, ఓ ఇన్సూరెన్స్ లేదు, ఓ డ్రైవర్కో ఇన్సూరెన్స్ లేదు, బండికో ఇన్సూరెన్స్ లేదు. ఆయనకి ఇప్పుడు ఆమెకి ఎవరు చేయాలి? ప్లస్ వాని పరిస్థితి సుధా గట్లనే ఉంది. ఎక్కడ ఏ ఊరు అతను? కృష్ణయ్య తండ డ్రైవర్, బత్తుల రవి అని అతను ఏం దాలగలే. అతను బాగానే ఉన్నాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. ఏమంటున్నారు మరి పోలీస్ సిబ్బంది కూడా, అధికారులు కూడా ఏమన్నా అన్నారా? ఏమన్నారంటే వచ్చారు, చూసారు, డ్రైవర్ అజాగ్రత్త వల్లనే జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, అన్ని జరగడం జరిగింది. నా భర్త ఒక్కడు అన్నిటికి తిరిగింది, మాకేం తెలియదు, మేము ఎట్లా బతుకుదాము, మా అమ్మ గడవన్నదే, మా అక్కలు ఉన్నారు, నాడు బిడ్డలు ఉన్నారు, అందరూ పోతారు, అలా కోల్తీము, నీకుండగాని అవ్వలేకుంటుందా, అమ్మ వాళ్ళు ఏం పని చేస్తుంటారు? ఇట్లా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ తక్కువ సో ఇప్పుడు మనతో ధర్మారం గ్రామస్తుడు బాలాజీ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని కూడా అడుగుదాం. హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి. చెప్పండి, అసలు ఏం జరిగింది? ధర్మారం గ్రామవాసి చీపురు కట్టుకుంటూ జీవనోపాధి సాగించుకున్నది. కొంచెం అంగవైకల్యం ఉంది, అయినా కూడా శ్రమలో వచ్చి పని చేసుకునే వ్యక్తి. ఆమె భర్త ఊళ్ళో తిరిగి అమ్మేవాడు, ఆమె తయారు చేసేది. వాళ్ళ కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆటో వాళ్ళు ఆమె చంపేసినట్టే. ఆటోలకు ఇన్సూరెన్స్ లేకుండా ఆటో డ్రైవర్ డ్రంక్ చేసి తిప్పడం వల్ల ఆమె చనిపోయింది. ఆమెను ఆటో వాళ్ళు చంపేసినట్టే అని మేము అనుకుంటున్నాం. అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది కావచ్చు చర్య తీసుకొని ఆటోల వాళ్ళకు ఇన్సూరెన్స్లు ఉన్నాయా, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా, వాళ్ళు తాగిర్రా లేదా అనేది చూసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఆమె మరణంతో ధర్మారంలో ఒక మంచి మనిషి కోల్పోయిందని ధర్మారం గ్రామమే శోకిస్తుంది. అంటే అందరితో మంచిగా ఉంటది కాబట్టి ఇప్పుడు ధర్మారం గ్రామమే శోకిస్తుంది అంటారు కాబట్టి ఆమె అందరితోని కలివిడిగా మంచిగా ఉండే వ్యక్తి అన్నారు. చాలా మంచి వ్యక్తి, ఎవరితోటైనా ఇట్లా ఆచితూచి మాట్లాడు, చాలా మంచిది. కనబడితే బాగున్నారా అని మాట్లాడే వ్యక్తి. ఏమైనా పని ఉంటే ఆమె పని ఆమె చేసుకునేది, ఎక్కువ ఎవరితో కూడా ఇంటరాక్ట్ కాకుండా చాలా మంచి మనిషి. సో చూసారు కదండి, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వలన అయితే ఒక నిండు ప్రాణం బలైందండి. సో ఆటో డ్రైవర్ కూడా మద్యం సేవించుండట. దానికి తోడు ఆటోలో కూడా ఓవర్ స్పీడ్, ఆటోలో చాలా దగ్గర ఒక 10 మంది కూడా ఉన్నారట. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వలన అయితే ఒక నిండు ప్రాణం అయితే బలైంది. సో బొడ్డు చంద్రవ వారి కుటుంబంలో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదంట. సో తను అంటే రాజన్నపేటలో ఎవరినో చూడడానికి, పరామర్శించడానికి అయితే వెళ్తుందట. ఆ క్రమంలోనైతే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నామని చెప్పేసి, అంటే ప్రభుత్వం తరపున అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే చాలా మంది ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సో వారిపైన కూడా దృష్టి పెట్టండి అని చెప్పేసి రాజన్నపేట గ్రామ సర్పంచ్ గారు కూడా మనతో కోరడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రవితో నేను శ్రవంతి, సుమన్ టీవీ.